ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన నీకు తోడి ఉన్నాడని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎందుకంటే ఆయన ఎడలో చూపిస్తున్నటువంటి కృపను కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంతవరకు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులన్నింటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఖచ్చితంగా నీకు తోడి ఉండి ఈ దినం వరకు నడిపించారు. కానీ ఇక ముందు కూడా నీ జీవితంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు జరగడానికి గాను ఆయన యోచన చేసి ఉంటుండగా, ఆయన తగినట్లుగా నువ్వు మార్పు చెందినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించుకున్నట్లయితే, దినవృత్తాంతాలు వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. కనుక దేనిని బట్టి 1వ దినవృత్తాంత 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో నువ్వు ధైర్యం తెచ్చుకోగలవు? ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడిని అజర్య మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించాను: ఆసా, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినిటి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయ యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైను. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను. కనుక తమ పని పాటలను చక్కపెట్టుకుంటూ తిరుగువారికి సమాధానం లేకుండాను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచును గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగును. నీవు దేవుని వైపు తిరిగితే ఆయన ఈ దినాన్ని నీ వైపు తిరగడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఓదేదు ప్రవచించిన ఈ మాటల ఆశ ఎప్పుడైతే విన్నాడో అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. దేశం అంతటి నుండి ఎఫ్రాయిం మన్యంలో నుండి తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైన విగ్రహాలన్నింటిని అతను తీసివేశాడు. యెహోవా మంటపాన్ని ఎదుటిన యెహోవా బలిపీఠాలు మరలా కట్టించాడు. అతను తోడి ఉండడం చూడడాన్ని బట్టి విస్తారమైన జనులు అతని పక్షంగా చేరారు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడిని యెహోవా యొద్ద తమ విచారణ చేయదుమని, పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్ద విచారణ చేయ వారందరికీ ఉంటుందని వారు చెప్పుకున్నప్పుడు, వారి దైవ సన్నిధిలో బోరనాదములతో బేరీ ధ్వనులతో యెహోవా సన్నిధిని ప్రమాణం చేసి ఇలాగూ ప్రమాణం చేయబడగా యోధా వారందరూ సంతోషిస్తుండగా, వారు పూర్ణతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన కాదు. కానీ ఈరోజు దేవునితో ఎవరైతే నిబంధన చేసుకోకుండా ఉంటారో వారికి పోరాటాలు. కనుక సర్వశక్తిమంతుడు అయినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు ఈ దినాన నీ విషయంలో ఎంతగానో చేస్తూ ఉన్నారు. ఈ దినానికి నువ్వు ఆయన వైపు తిరిగావు కనుక ఆయన నీ వైపు బలపరచువాడే ఉన్నాడు. నీకు అన్ని విషయాల్లో నీ సమాధానం గురించి నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సన్నిధిలో ఈ దినాన్ని నువ్వు తెచ్చుకొని ఆయన సన్నిధిలో సాగిలపడినట్లయితే ప్రభువే నీకు తోడై ఉండి ఖచ్చితంగా అన్ని విషయాల్లో విడిపించి గొప్ప చేసి బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉండి అన్ని విషయాల్లోనూ నేను లేవనెత్తివాడై ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలను ప్రార్థన చేస్తుండగా ఈ దినమున సంపూర్ణమైన విడుదల అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. సమాధానం కలుగజేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఈ మాటలు లోతైనటువంటి ఎవరైనా ఎరిగి దాని ప్రకారంగా పరిగెత్తడానికి కృప దయచేయమని, మహిమసన్నిధిని నీ నడిపించి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.